పార్థ సారథనగా చాలా మంది విన్నారు పేరు. దాని నిగూఢ అర్థం ఏమనగా పార్థ సారథనగా కృష్ణుడు, పార్థ అనగా అర్జునుడు, సారథనగా రథం నడిపే కృష్ణుడు అనగా ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్త శ్రీ విజయ భూత ధ్రువాని తిరుమ తిరుమమ అన్నారు. ఎక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం తథ్యం, ఇది సత్యం. ఆ విజయ స్వరూపుడే ఆ శ్రీకృష్ణుడు ఎప్పుడు అవతారం దాస్తాడు? ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి నందునో ఆయా సమయములందు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారం దాచున్న అర్జున అంటాడు. ఆ అవతారమే మనకు పార్థసారథి గారు. అందుకోసమే భగవంతుడు ఎందుకు ఇన్ని రోజులు ఓపిక పడినాడంటే దశావతారాలు కృష్ణుడు ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రాక్షసం సంహరించినాడు. అందుకోసమే ఇప్పుడు కూడా పొలంలో దిష్టి భూమిలో పెట్టింటాం, అది ఆవులు తోలదు గువ్వులు తోలదు అనమాట. అది ఊకే ఉంటాడు, దాని అర్థం మీరే చేసుకోవచ్చు. ఇంకా అందుకోసమే పొలంలో చేను దిష్టి భూమి ఉంటుంది, అది ఆవులు తోలదు గువ్వులు తోలదు, ఊకే అలంకారం పెట్టింటారు. అందుకోసమే భయపడాలని పెట్టింటారు అంతే. భయమే అజ్ఞానం, నిర్భయమే పరమార్థం. కాబట్టి గౌరవమైన పార్థసారథి గారు సాక్షాత్ శ్రీకృష్ణుడే మనకు అవతరించినాడు. ఇక్కడ ఆ అవతారాన్ని మనం వినియోగించుకోవాలా. ఇది నిజమైన విషయం, సత్యం. ఇది సారథి విజయం తథ్యం, ఇది సత్యం. మీ పవిత్రమైన ఓటు, అమూల్యమైన ఓటు, విలువైన ఓటు, బలమైన ఓటు మన గౌరవమైన పార్థసారథికి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించి విజయోత్సవంతో మీరు ఉల్లాస ఉత్సాహ ఆనందంగా ఉండాలంటే పార్థసారథి గారికి మీరు కమలం గుర్తు. మీ భవిష్యత్తు కూడా కమలం వల్ల వికసిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం గ్రహించి అప్రమత్తతో మెలిగి విజయసారథిగా మన పార్థసారథి గారిని గెలిపించాలని మనసా వాచా కర్మణ వేడుకొనిచున్నాను. జై శ్రీరామ్.